చూసి ఆ జియో వచ్చేస్తుందేమో అని నేను సాక్షిలో ఒక ఐటమ్ రాశాను. ఎడిటోరియల్స్ రాస్తూ ఉంటాను. నేను ఏదైనా ఆలోచనలు ఉంటే ప్రభుత్వాన్ని చేరడానికి రాస్తూ ఉంటాను. ఆ ఆర్టికల్ చూసి దగ్గర ఒక పెద్ద బ్యూరోక్రాట్స్ నాకు తెలిసినటువంటి వాళ్ళు, నా దగ్గర నంబర్ ఉన్న వాళ్ళు, నా ద్వారా మళ్ళీ వాళ్ళకి వెళ్ళిన వాళ్ళ రెస్పాన్స్ చూస్తే ఐఏఎస్లు, ఐపీఎస్లు, జడ్జిల వరకు కూడా కరెక్ట్ అని చెప్పారనమాట. అయితే నేనేమంటున్నా అంటే కరెక్ట్ అని చెప్తుండ్రు, నేను రాస్తే కరెక్ట్ అంటున్నారు, మీరు ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళు చెప్పొచ్చు కదా గవర్నమెంట్లో కానీ ఎక్కడైనా కానీ. చెప్పి చూసారా, లేకపోతే మీ మాట వాళ్ళ దాకా తీసుకెళ్ళడం ఏమైనా ప్రయత్నించారు? నేనైతే సీఎం గారికి మెయిల్ చేసి నా ఐటమే పంపించాను, ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ అని పంపించాను. నా ధర్మం అది. సీఎం ఖ్యాతిని కూడా కాపాడుకోవడం పౌరుని బాధ్యత. ఆయన ఒకవేళ జియో తెచ్చేసాడు అనుకోండి, తెచ్చిన జియోను మళ్ళా మార్చడం కంటే దాంట్లో సవరణ చేస్తే చాలు. ఒక ప్రత్యేకమైన అవార్డు మేము గద్దర్ పేరు మీద గద్దర్ లాంటి కళాకారుడికి ఇస్తామంటే అయిపోయి, దాంట్లో ఏముంది పంచాయత్? అది కాక నేను శాసనం అన్నా, ఇది జియో అంటున్నా అని ఉండొచ్చు, దాంట్లో తప్పేమున్నది, అనొచ్చు, పోవచ్చు. వాళ్ళకైతే మామూలే కదా రాజకీయ నాయకులకు, పెద్ద ఏముంటుంది దాంట్లో పట్టుకోవాలి. మేబీ ఇందాక అన్నట్టు ఆయన జయంతి రోజు అలా అనౌన్స్ చేశారేమో, మీరు ఆలోచిస్తున్నంత క్షుణ్ణంగా ఇంకా అది జరగలేదేమో, సవరణలు జరగలేదేమో. సవరణ అయిన తర్వాత మళ్ళీ బయటకు వస్తాం. మన ముందే మీరు వార్నింగ్ లాగా పెట్టకపోతే అన్నారు కదా, సూచన రివోల్ట్ అవుతారు. నా ఎక్స్ప్రెషన్ అది ఉండవచ్చు కాక, కానీ నేను అనేది ఏంటంటే ఇక్కడ భూమి పుత్రుల గురించి మట్టి వాసన తెలిసినోని నేను ముందు ఏం జరగబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అలాగే పెట్టామనుకోండి, దాంట్లో ఎవడో ఒకడు ఒక ఇష్యూ చేసేస్తాడు దాన్ని పట్టుకొని. అంటే ఇప్పుడు మనకి ఇంకా ఫుల్ గా రాలేదు, బయటికి రాకముందే మనం ఇలా వస్తుందని ఊహించి ఒక సలహా ఇవ్వడం ఒకటి, ఇలా వస్తుందని ఊహించి ముందే వార్నింగ్ ఇవ్వడం ఒకటి కదా. అదెందుకంటే సేమ్ టెంపో అన్నమాట. ఆయన ఎంత ఎమోషన్తో ఇది జీవో, ఇది శాసనం అన్నాడు. ఆయన శాసనం అన్నాడా అనలేదా? అయితే నేనేమంటున్నా అంటే పర్వాలేదు, మీరు అన్నారు ముఖ్యమంత్రి గారు, మీరన్నా మాకు ఇష్టమే, కానీ అది అట్లా అన్నందుకు ఆ మార్పిడికి కష్టమవుతుందేమో, ఒక మంచి ఈగో వస్తుంది అడ్డం. ఏమని, నేను శాసనం అన్నా, నేను జియో అన్నా, ఇది కరెక్టే కానీ నేను మార్చడం కరెక్టేనా మరి ఇంత అన్న తర్వాత అనే ఫీలింగ్స్ వస్తాయి. ఆ ఫీలింగ్ నేను షేర్ చేసుకుంటున్నా. అది కూడా ఒక పెద్ద అన్నకి చెప్పినట్టు, ఒక కుటుంబంలో చెప్పినట్టే నేను చెప్పుకుంటున్నా, అంతే తప్పితే నువ్వు ఎట్లన్నావు చూసుకుందామని ఏమైనా పంచాయతీ చేస్తున్నాను ఆయనతో. నేను ఏదో కొంచెం తేడా జరిగితే గద్దర్ అభిమానులు బయటకు వస్తారు, రివోల్ట్ జరుగుతుంది, డీల్ చేస్తారు అన్న. ఎందుకన్నా తెలుసా, నాతో చర్చిస్తుండ్రు కొందరు, అందుకే నేను ఓపెన్ చేసిన. అయితే నేను డైరెక్ట్ ముఖ్యమంత్రిని కలిసి కూడా చెప్పొచ్చు ఇది, కానీ అది ఎలా ఉందంటే పెద్ద హడావుడి, ఆ బొకేలు పట్టుకొని అందరు కాంట్రాక్టర్లు, కమిషన్ ఏజెంట్లు, అప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళే ఆడ కనబడుతున్నారు ముఖాలన్నీ. ఆడపోతే నేను అదే టైపా అనుకుంటే నేను ఎందుకు వచ్చినో తర్వాత సంగతి. కానీ ఈడు సెక్రటేరియట్లు ఉన్నాడంటే ఒక నెగటివ్ ఎఫెక్ట్ ఉన్నది, ఆయనకి ఎట్లా రీచ్ చేయాలి. కాబట్టి ఒక ఆర్టికల్ రాసిన, దాంతో స్పందన వచ్చింది. రిప్లై వచ్చిందా? రిప్లై ఏమొస్తుంది లేండి, సీఎంలు రిప్లైలు ఇస్తారా? ఇయ్యరు. అదేమన్నా ఉంటే తీసేసుకుంటారు, దాన్ని అమలు చేసేస్తారు. రిప్లై ఇచ్చే లెవెల్ సీఎంలు ఇంకా టైం పడుతుంది. అందరూ ఇంకా బాగా సీఎం ఇవ్వరు కదా, వాళ్ళ కింద టీం ఇస్తారు, ఇవ్వాలి. కానీ మరి వాళ్ళ టెన్షన్లు వాళ్ళకు ఉండొచ్చు. ఈ గద్దర్ అవార్డు గద్దర్ జయంతి నాడు ఒకటి అనేసిండు ఆయనే. ఇప్పుడు వాళ్ళకి నీళ్ళ పంచాయతీలు ఉన్నాయి, 100 ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఇన్ని ఉన్నాయి. కానీ 100% ఆయన దృష్టికి పోతుంది, పోవాలనే నేను ఇది చెప్తున్నా. ఇప్పుడు ఆ సెక్రటేరియట్ కాడ పోయి వెయిటింగ్ చేసి అవి ఇవి చేసి కంటే ఏమున్నది దీంట్లో, ఒక థాట్ ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్ కూడా లేకుండే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే అన్నారు, యూ హ్యావ్ ఫ్రీడమ్, రైట్ టు స్పీక్. దీంట్లో పెద్ద ఏమంటున్నాం మనం, ఆయన ఏమన్నా అదంటున్నామా? ఆయనకి ఉల్టా ధన్యవాదాలు చెప్తున్నాం. గద్దర్ గారిని మీరు గౌరవించినందుకు ధన్యవాదాలు, చిన్న సవరణ చేయండి బాగుంటుంది. ఇప్పుడు చాలామంది లోపల అనుకుంటున్నారు, బయటికి అంటలేరు. ఎందుకంటలేరు తెలుసా? ఇంకోటి ఉంది ఇక్కడ సమాజంలో, ఈ కులాలు గిలాలు ఏమేమో ఉన్నాయి. ఇప్పుడు నాలాంటి వాడికి ఈ కులాలు గిలాలు ఏమి ఉండయి, ఒక ఆలోచన మీద పోయేటోని నేను. అదంతా సిల్లీ థింగ్స్, అదొక నారో మైండెడ్నెస్, దాంతో భ్రష్టు పట్టిపోతుంది సమాజం. అయితే నేనేం ఆలోచిస్తున్నా అంటే, ఇప్పుడు అంబేద్కర్ అంటే ఒక కులం ఓనప్ చేసేసుకుంటుంది. అరే ఎవడో మనిషి ఏదో కులంలో ఏదో మతంలో పుడతాడు, పుట్టినంత మాత్రాన ఆ కులాన్ని తీసుకొని వీడు మావాడు, వీడిని చేస్తలేడు, వీడు మావాడు అని ఓనప్ చేసుకొని
తక్కువ చేసేస్తున్నారు. గద్దర్ అనేటోడు అందరి కోసం పాటుపడ్డాడు. ఆయన పుట్టిన కులం గురించి ఎప్పుడన్నా మాట్లాడిండు ఆయన కులం ఏందో కూడా తెలియదు చాలామందికి. ఇప్పుడు ఆయన కులం వాళ్ళందరూ ఆయనను బొమ్మలా పెట్టి వీళ్ళ లబ్ధికి కులాలు అంటగడుతున్నారు. ఇప్పుడు ఎవడన్నా బోల్డ్గా వచ్చి చెప్పాలన్నా కూడా సమాజంలో భయభ్రాంతులు ఉన్నాయి. ఎవడన్నా వాయిస్ రేజ్ చేయాలన్నా ఏం భయపడుతున్నారు తెలుసా వీళ్ళు? అరే మేమంటే వాళ్ళందరూ నువ్వు ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ కాబట్టి మావాడిని ఎట్లా అంటావని పంచాయతీ అవుతుందని భయపడుతున్నారు. నేనంటన్నా నేను పంచాయతీకి రెడీ. దీంట్లో కులమేంది ఏంది? ఒకవేళ మీ కులమైననే గద్దర్ అనుకోండి, అతన్ని రక్షించుకోవాలి, మీ బాధ్యత. మీరు మీ కులమోడు వచ్చి చెప్తలేడు, నేను వస్తున్నా కదా, మీరు రావాలి ఫస్ట్. మీరు కాలర్ ఎగరేసుకొని నంది జాగల గద్దర్ అన్నారు కాదు. మనకు విచక్షణ ఉండాలి. అవార్డులు అనేది ఎట్లా నామకరణం చేయాలనేది ఆలోచించుకోవాలి. మన గద్దర్ని మనం కాపాడుకోవాలి. మీ కులానికి గద్దరు మీరే రిస్ట్రిక్ట్ చేసుకున్నా కూడా ఆయన ఖ్యాతిని డైల్యూట్ చేయనియద్దు మీరు. ఇది నా విజ్ఞప్తి. వాళ్ళ ఫ్యామిలీని కలిసారా మీరు? వాళ్ళ ఫ్యామిలీ ఏమంటున్నారు? ఇలా అనౌన్స్ చేశారు కదా. నేను వాళ్ళ బిడ్డను కలిశాను. యాక్చువల్లీ ఏంటంటే ఆయన జయంతి కంటే ముందు ఒక 2-3 డేస్ ముందు కేశవరావు జాదవ్ అని పెద్ద ప్రొఫెసర్, అసలు తెలంగాణకు ఆయన ఫాదర్, జయశంకర్ని తెచ్చిననే కేశవరావు జాదవ్. నేను అనేది అదే, తెలంగాణలో ఎలా ఉందంటే ఎవడైతే జెన్యూన్గా ఉండి ఎవడైతే కరెక్ట్ ఉంటాడో వాడు ఫ్రాంక్ ఉంటాడు కదా, కాబట్టి వాడి కీర్తిని వాడిని మొత్తం వాషౌట్ చేసేస్తాడు. డబ్బా కొట్టుకుంటూ ఉండేటోళ్ళని లేపుతారు. అయితే గత కేసీఆర్ ప్రభుత్వంలో కేశవరావు జాదవ్ చనిపోతే కూడా ఎవరు రాలేదు, సీఎం రాలే, ఎవరు రాలే. నేను లక్కీగా నేను సినిమాలు తీసే ప్రాసెస్లో ఆ జానర్ చేయడం వల్ల వీళ్ళందరూ పరిచయం అయినరు. ఎట్ ద ఎండ్ నేను అందుకే డిక్లేర్ చేశా, కేశవరావు జాదవ్ చివరి శిష్యుడిని నేను. ఎందుకంటే కేశవరావు జాదవ్ చాలా పెద్ద మనిషి. ఆయన శిష్యులు ఎవరు తెలుసా? జార్జ్ ఫెర్నాండెస్, సోషలిస్ట్, ఇందిరాగాంధీని ఓడించిన పార్టీ, రామ్ మనోహర్ లోహియాతో సమకాలీకుడు ఆయన తెలంగాణలో ఉండే. ఇవన్నీ ప్రజలకు తెలియదు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇది తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు శిల్పాలు పెట్టినరు, ఏదో అనౌన్స్ చేశారు. కానీ ఆయన బతుకున్నంత వరకు, ఆయన చచ్చిపోతే కూడా రాలే సీఎం. ఇవన్నీ ఉన్నాయి. నేను దగ్గర నుంచి చూసి కూడా నేను సైలెంట్ ఉంటే అది రాంగ్ కదా. కాబట్టి నేను కొండా లక్ష్మణ్ బాపూజీ, జాదవ్ ఇట్లాంటి వాటికి పని బంద్ చేసుకొని పోతా. నేను పౌరున్నే కావచ్చు, సామాన్యున్నే కావచ్చు, కానీ నేను బతుకున్నంత వరకు నాకు తెలిసిన జ్ఞానాన్ని కానీ ఒక మనిషిని కానీ గౌరవిస్తూనే పోతాను నేను. అధికారం ఉండకపోవచ్చు, మేము గవర్నమెంట్లో ఉండకపోవచ్చు, గవర్నమెంట్ డిక్లేర్ చేస్తేనే అది పెద్దగా అవ్వచ్చేమో, కానీ అరే అండి ఇప్పుడు ఏదైతే సీఎంలు అయ్యారో, ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారో ఇదంతా వాళ్ళ కృషి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఆయన సొంత ఇల్లు ఇచ్చిననే కొండా లక్ష్మణ్ బాపూజీ. యూ షుడ్ హ్యావ్ ఎ గ్రాటిట్యూడ్ కదా. సేమ్ గద్దర్ గురించి నాతో పనిచేసి నా సినిమాకు వట్టిగా భోజనం పెట్టి నా పైసలు కూడా తీసుకోలే, నా సినిమా చేశాను. అది అంత గొప్ప మనిషి. అయితే ఆయన బతికుంటే ఏమి ఉండేది అనేది అజంప్షన్తో నేను బయటికి రావాల్సి వస్తుంది. నాకెందుకు ఇదంతా? ఎవరు లేరు కాబట్టి. సీనియర్సు, ఎల్డర్ పీపుల్ చేయాల్సిన పని ఇది. ఇవన్నీ కూడా